హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సనాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు బ్రెడ్ హల్వా రెసిపీ మీ ముందుకు తెచ్చేసాను. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను దీనికోసం కొంచెం ఆయిల్ గీ వేసుకున్నాండి. గీలో కొంచెం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. రెడిష్ కలర్లో రావాలండి మనకి బాగా. లోపలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసేద్దామండి. నేనైతే ఇందాకే కొంచెం మనకు కావాల్సిన బ్రెడ్ హల్వాకి నేనైతే ఈ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేసుకున్నాను. మినిమం మనకి ఇట్లా ఉండాలండి. గోల్డెన్ బ్రౌన్లో ఉంటేనే మనకి బాగుంటుందండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు వచ్చిన కలర్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ముందు కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకోండి. మా కుదిర అతను నాకు అవ్వట్లేదండి. సో ఊరికి వీడియో ఆన్ చేయగానే వచ్చి బ్యాన్ ఎడ్ చేస్తున్నాడు పక్కన నుంచి. సో నేనైతే ముందే చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసి సో మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి ఈ కప్తో 1 కప్ షుగర్ తీసుకుంటున్నానండి నేను. చూసుకోండి, మీకు నచ్చిన క్వాంటిటీ మీరు అయితే యాడ్ చేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో యూ కెన్ యాడ్ టు యువర్ టేస్ట్. మళ్ళీ నేను ఇదే కప్తో 1 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. చూడండి, చూసారు. ఇప్పుడు మనకి ఈ పాకం అనేది మరీ దాని ఏమంటారు, తీవ్ర పాకం ఏం అవసరం లేదండి. కొంచెం లైట్గా పాకం వచ్చి బాగా వెళ్తాయి. కొంచెం ఎక్కువ పొంగులు వేస్తే మనకు సరిపోతుంది కదా. అందుకే మీకు తీవ్ర పాకం అవసరం లేదండి. ఫ్రెష్ షుగర్ మెల్ట్ అవుతుందండి. చూడండి, అయిపోతుంది అనుకుంటా ఆల్మోస్ట్. చూద్దాం ఒకసారి, లెట్స్ సీ. కొంచెం అవ్వాలండి ఇంకా. ఇప్పుడు మనకి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ తీసుకొని మనం ఇలా కట్ చేసుకుందాం. అంతా మెత్తగా అయిపోవాలన్నమాట, బాగా నానాలు. లైట్గా ఇలా పక్కన పెట్టుకోండి. కొంచెం నాన్న కదా ఆటోమేటిక్గా అవుతుందండి. చూడండి, ఇది బాగా నాన్నయండి. ఇది ఇలా అనగానే మనం అది అవే సపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇంకా బాగా నానాలండి. నానితే అసలు మనం ఇలా అనగానే మొత్తం అయిపోతుంది అనమాట. ఇదిగోండి, చూడండి రెడీ అయిపోతుంది. నేను కొంచెం ఇలాచి యాడ్ చేసుకున్నాను ఇంట్లోకి. యాలపాకు ఫ్లేవర్ కోసం. చూడండి బాగా. ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదండి, ఆయనకి ఇష్టం చేశాట్లే. ఎంతన్నా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు మన కోసం కష్టపడాలి. వాళ్ళ కోసం ఈ మాత్రం చేయలేనా. ఒక చిన్న గ్లాస్తో పాలు యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, చిన్న గ్లాస్తో పాలు యాడ్ చేస్తున్నా. దాంట్లో నేనైతే సగం నిమ్మకాయ కట్ చేసి వేసానండి. ఎందుకంటే మనకు పైన కోవాలా వస్తుంది ఇట్లా వేస్తే. లేదు పచ్చి కోవా ఉంటే మీరు పచ్చి కోవా యాడ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ లేదండి. నేను ఇన్స్టెంట్గా ఇలా చేసుకుంటున్నాను. పైన మన కోవా వస్తుంది. మనకి పాలు ఎక్కువ పట్టడానికి కొంచెం వేసి కూడా సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చూసారా ఫైనల్గా అయితే అయిపోవచ్చిందండి. ఇది అయిపోయింది, ఆటం కదా అయిపోయింది. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లేదండి, ఇట్లా యాడ్ చేస్తాను అన్నమాట. యాడ్ చేస్తాను, మిక్స్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది మన టేస్టీ బ్రెడ్. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాం. కొంచెం చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన టేస్టీ బ్రెడ్ హల్వా అయితే రెడీ. సో లెట్స్ ఎంజాయ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. Until then, bye bye. Please like my video and subscribe my channel. Bye bye.